సార్ ప్రస్తుతం ప్రీవియస్ 5 ఇయర్స్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూశారు అండ్ ఇప్పుడు చూస్తున్న కూటమి గవర్నమెంట్ చూశారు. రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు? ఇప్పుడు ప్రీవియస్ 5 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే చూసినాము. ఇంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు గారు చూసే ఆయన్నే అత్యధిక మెజార్టీతో 164 సీట్లు గెలిపించినారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, దేవుడు స్క్రిప్ట్ రాసింటే తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పడిపోయిందని చెప్పి. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్క్రిప్ట్ రాస్తే 151 నుంచి 11కు పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభీష్టం కానీ, పట్టుదల కానీ, కృషి కానీ. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలని చెప్పిననే పనిచేస్తాడు ఎనీ టైం తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఒక పదవి కానీ, ఒక ఆదాయాన్ని కూడా ఆశించకుండా ఎనీ టైం స్టేట్ బాగుండాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కూటమిలో జాయిన్ అయితేనే రాష్ట్రానికి మనం. ఎందుకంటే మీరంతా చూసినారు, రాయలసీమ వెనుకబాటు జిల్లాల కథ అట్లా పోయింది, పోలవరం కథ అంతే, అమరావతి కథ అంతే. ఇన్ని ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం కేంద్రంతో అనుసంధానమే గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటేనే, కూటమి గవర్నమెంట్ అయితేనే బాగుంటుందని చెప్పిన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మీరు చూసినారు, పార్లమెంట్లో ఈ అమరావతికి 1500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అని చెప్పినాడంటే మామూలు విషయం కాదు. రానున్న రోజుల్లో పోలవరం కానీ, మళ్ళా అమరావతి కానీ, ఆంధ్రప్రదేశ్ పూర్వవైభవం సాధిస్తుంది. ఎనీ టైం మన కంట్రీలోనే 2-3 ప్లేస్కు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వస్తుందని కూడా మేము ఆశిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా రానివ్వు అన్నారు కదా, మరి ఇప్పుడు ఆ మాటల గురించి మీరు ఏమైనా సమాధానం? ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పిన చెప్పిన అబద్ధం చెప్పకుండా మోసం చేసి ప్రజలంతా మభ్యపెట్టి అలా గెలవడానికి కారణమైంది. కానీ ఆయన ఏదో రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఆయన ఉత్తరు చూస్తాము యువకుడు అని చెప్పిన ఉద్దేశంతో ప్రజలు ఓటేసినారు. ఇప్పుడు మీరు చూసినారు ఏ విధంగా చిత్కరించినారో. అదే జగన్మోహన్ రెడ్డి స్టైల్లో చెప్తే ఇట్లా లాగిపెట్టి ప్రజలు లాగిపెట్టి కొట్టింటే జగన్మోహన్ రెడ్డికి గూబ గుయ్యమంటా ఉంటే మీటర్ 11కు పడింది 151 నుంచి. ఇది ఎందుకంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి స్టైలే నేను చెప్పడం కూడా. సో మీకు ఈ గవర్నమెంట్ మీద, కూటమి మీద నమ్మకం ఉందా? 100% ఖచ్చితంగా రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తారు. పేద ప్రజలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ గవర్నమెంట్ చర్యలు చేపడుతుందని చెప్పి నేను కూడా ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్.